కాంగ్రెస్ సర్కార్ ఫెయిల్. అతి తక్కువ కాలంలో ప్రభుత్వంపై వ్యతిరేకత, కూలగొట్టడంపై ఉన్న శ్రద్ధ పాలనపై లేదు. మీడియాను మేనేజ్ చేస్తే ప్రజల ఆగ్రహం తగ్గదు. సమస్యల కంటే పదవులే ముఖ్యం. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కగా పెట్టుకోవాలనే స్కీమ్. కాంగ్రెస్ నేతలపై బీజేపీ ఎంపీ ఈటల ఫైర్. బీజేపీలో ఒక ఈటల గారు ఒకరు మీరు కనబడుతుందిగా ఈటల గారు ఒకరు, అదేవిధంగా మన ఈ ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఈ ఇద్దరు మాత్రమే ప్రభుత్వ విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్నారు. ఇక రఘునందన్ రావు, బండి సంజయ్, కిషన్ రెడ్డి, మిగతా ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి సహకరిస్తున్నారు, ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలను సహకరిస్తున్నారు. ఇక్కడ ఈటల అన్న దాంట్లో 100% నిజం. అతి తక్కువ కాలం, కేవలం 10 నెలల్లో ఒక ప్రభుత్వంపై 10 సంవత్సరాలకు వచ్చినంత వ్యతిరేకత రేవంత్ రెడ్డి సర్కార్ మీద వచ్చింది. కేసీఆర్ సర్కార్ మీద 10 సంవత్సరాలకు వచ్చిన వ్యతిరేకత కంటే ఎక్కువ ఇప్పుడు ఈ కాంగ్రెస్ సర్కార్ మీద వచ్చింది. మరి దీన్ని ఇప్పటికైనా మీరు తగ్గించుకోకపోతే 2 సంవత్సరాలలోనే మీ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవచ్చు. 2 సంవత్సరాలు గడవక ముందే కాంగ్రెస్ పడిపోవచ్చు, మళ్ళీ ఎవరో ఒకరు రావచ్చు. కాబట్టి ఈ కాంగ్రెస్ సర్కార్ ఫెయిల్ అయిందనడంలో ఈ ఆత్మహత్యలే సాక్ష్యం, ఈ రైతు నిరసనలే సాక్ష్యం, ఈ హైడ్రా అనే సాక్ష్యం, ఈ నిరుద్యోగుల తిప్పలే సాక్ష్యం, ఆ 46 జీవ బాధితుల ఆర్తనాదాలే సాక్ష్యం. ఇదే చెప్తున్నాడు. కూలగొట్టడంపై శ్రద్ధ ఉన్నది, నీకు నిర్మించడం మీద శ్రద్ధ లేదు ముఖ్యమంత్రి గారు అని ఈటల రాజేందర్ అంటాడు. అసలు కూలగొట్టడమే పాలన అన్నట్టు నమ్మిస్తాండి ప్రజలని. రోజుకో 2 బిల్డింగ్లు కూలగొడతాండు, పేపర్లలో ఆ బిల్డింగ్లు ఎత్తాండు, ఇగో ఇదే పాలన అంటాడు. మరి 4000 రూపాయలు ఎటు బాయే, 500 గ్యాస్ ఎటు బాయే, 250 గజాల అమరవీరుల స్థలం ఎటు బాయే, విదేశీ విద్యకు సంబంధించి 10 లక్షలు ఎటు బాయే, 6 గ్యారంటీలు ఎటు బాయే. ఇవి కదా పాలన అంటే. సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అభివృద్ధి పేరుతోటి ముందుకు పోవడం, అది పాలన. అది చేయకుండా మేనేజ్ చేస్తాడు. 4 బిల్డింగులు గులగొచ్చి ఈరోజు అక్రమార్కుల బిల్డింగులు గులగొచ్చినాం. వాళ్ళే గులగొడితే మాకు వచ్చేదేమున్నది? మా ప్రజలకు వచ్చిన హామీలు ఏమైనా తీరుస్తారా అవి గులగొడితే? ఆ పని ఒకవైపు జరుగుతూనే ఉండాలి, సంక్షేమ పథకాలు అభివృద్ధి ముందుకు పోతూ ఉండాలి. అప్పుడు పాలన విజయవంతమైనట్టు. ఇగో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఆలోచన అంటే ఈయన ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టిండో ఎలక్షన్ల ముందు అవన్నీ ఎక్కడికక్కడికి ముందే పోగేసుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది రేవంత్ రెడ్డిది కాదు. కాంగ్రెస్ సర్కార్లో రేవంత్ రెడ్డి ఏం సుప్రీం హీరో కాదు. ఏ క్షణం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పక్కన పెడుతుందో ఆయనకు తెలుసు. కాబట్టే ఇల్లుండగానే అటు అన్నలకు, ఇటు తమ్ములకు, తనకు సంబంధించిన బినామీలకు, అనుచరులకు అందరికీ దోషి పెట్టాలనే ఆలోచనతోటి ఉండడం అనేది ఈటల రాజేందర్ చెప్తున్న మాట.